హలో అందరికీ. ఈవేళ మహి జామ మొక్క వేస్తున్నాడు. దివ్య ఇద్దరు పోటాపోటీ. ఒకసారి పువ్వులు చూపించి అక్కడికి వెళ్దాం మనం. ఇదిగో ఇది గ్రీన్, అది గ్రీన్, అంతా గ్రీనరీ. ఇది చామంతి పూలు, చామంతులు నిన్న వేసాం కదా ఈ మొక్కలు చిన్నవి. చామంతి అదిగో మొన్న వేసాం, అదిగో మందారం. ఇదిగో ఇది ఎల్లో ఉంది కదా, ఇది తీగేమో ఏమో తెలియదు ఇప్పుడప్పుడే. ఇదిగో రెడ్ చామంతి, ఇదిగో తెల్ల చామంతి పూలు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. మహి మొక్క వేసాడు కదా, వేస్తున్నాం. పట్టకండి, వేయండి. అందులో పెట్టు దివ్య. రోజుకో మొక్క వేస్తారంటే, ఏదో ఒక మొక్క సంపాదించి. నువ్వు లేకరా అడ్డంలే. ఇంకొంచెం తీ తమని, లేకపోతే పైకి ఉండిపోద్ది కొద్దిగా. అందుకే ఇందా నుంచి నేను చెప్తున్నాను లోతుగా తవ్వాలని. పెద్దది లేకపోతే దానికి అవుద్దా? గబా తవ్వుతున్నాడు మనగాడు. తవ్వాలి. నేను చెప్తే వింటలేదు ముందు చెప్పినప్పుడు. లే పెద్ద గడ్డపాత వేసేస్తున్నాను. ఓకే ఓకే. ఇదిగో ఒక గుమ్మడి పాత పాకేస్తుంది. పక్కనేమో కరివేపాకులు పాడైపోయినాయి. దివ్య చేతిలో ఉన్నది జామ మొక్క. అది చిన్న చెట్టుగా ఉన్నప్పుడే కాసేస్తుందంట. ఇదిగో అసలు జామ చెట్టు ఇది కాయలన్నీ అయిపోయినాయి. ఆ పక్కనేమో లెమన్ ఉంది. ఇదిగో ఇదేమో చిక్కుడు. ఇదిగో చిన్ని జామకాయ ఉందండి. అదిగో దివ్య చూపిస్తుంది. చాలులేరా, చాలు చాలు చాలు. పక్కన పెట్టి మట్టి. పిల్లలకి ఇలా చిన్నప్పటి నుంచి ఇలా మొక్కల మీద ఆపేక్ష, మొక్కలు వేయటం అలా చెప్తే మంచిది. పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళకి పర్యావరణం కాపాడాలని, మొక్కలతో స్నేహం పెంచుకుంటే మొక్కలు చాలా సహకారం మనకి. అన్నీ మనకెంతో సహాయంగా చిన్న మొక్క వేసి పెంచితే అది చాలా ఫలితం మనకి. మొక్కకి నీళ్ళు వచ్చినందుకు చాలా పుణ్యం.